మేడగది మీరు దేవుని కలుసుకునే స్థలం. 1953 సంవత్సరం నుండి నేటి వరకు, అనగా గత 72 సంవత్సరాలుగా నిరాటంకంగా ప్రచురితమవుతూ 3 తరాల ప్రజలను విశ్వాసంలో అనుదినము బలపరుస్తున్న ధ్యానాలు ఇప్పుడు యూట్యూబ్లో మీకోసం. వీక్షించండి, విశ్వాసంలో దినదినము వర్ధిల్లండి. ఈనాటి మేడగది ధ్యానాన్ని చదువుకుందాం. గురువారం, ఏప్రిల్ 24, 2025. చాలినంత కంటే ఎక్కువ. ఈనాటి ధ్యానాంశం చాలినంత కంటే ఎక్కువ. ఈనాటి వాక్య భాగంగా యోహాను సువార్త 6వ అధ్యాయం 1 నుండి 15 వచనాల వరకు చదవండి. ఈనాటి ముఖ్య వచనం: మనము అడుగువాటన్నిటికంటెను ఊహించు వాటన్నిటికంటెను అత్యధికముగా చేయ శక్తిగల దేవునికి మహిమ కలుగునుగాక. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20, 21 వచనాలు. నేను 2022లో ఆ కుమార్తె నడిపిస్తున్న స్కూల్లో క్రిస్మస్ సెలబ్రేషన్ ఏర్పాట్లలో సహాయం చేస్తున్నాను. అంతకుముందు గడిచిన 2 సంవత్సరాలు కరోనా మహమ్మారి వలన క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఆన్లైన్లోనే జరిగాయి. ఈ సంవత్సరం మా కుమార్తె క్రిస్మస్ సెలబ్రేషన్స్ తన స్నేహితులు మరియు టీచర్స్తో కలిసి ప్రత్యక్షంగా జరుపుకోబోతున్నందున నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను. అయితే ప్లానింగ్ చేస్తున్న టీంకి ఫంక్షన్కి అయ్యే ఖర్చుని ఎలా సమకూర్చాలో పాలుపోకుండా ఉంది. మేము విద్యార్థుల తల్లిదండ్రులను డొనేషన్స్ అడిగాము, కానీ వారి వద్ద నుంచి మేము ఎక్కువగా ఆశించలేకపోతున్నాం. అనేక మంది ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అందువలన ప్రతి నెల స్కూల్ ఫీజు కూడా మేము వసూలు చేసుకోలేకపోతున్నాము. నాటి వాక్య భాగంలో ప్రభువు ఫిలిప్పు మరియు ఆంద్రేయులను ఆ గొప్ప జనసమూహానికి ఆహారం మీరే పెట్టండి అన్నప్పుడు వారికేమి చేయాలో అర్థం కాలేదు. వారి దగ్గర చాలినంత ఆహారం గాని డబ్బు గాని లేదు. ఏమి చేయాలో దేవుణ్ణి అడుగుతూ నేను ప్రార్థన చేశాను. స్నేహితులు మరియు బంధువులను సంప్రదించమని దేవుడు నన్ను ప్రోత్సహించాడు. దేవుడు వారి హృదయాన్ని కదిలించాడు గనుక వారిలో ఎక్కువ మంది సహాయం చేయడానికి ఒప్పుకున్నారు. ప్రభువు 5 రొట్టెలు 2 చిన్న చేపలతో చేసినట్లుగానే మాకు అసాధ్యమైన మా క్రిస్మస్ సెలబ్రేషన్స్ను దేవుడు సాధ్యం చేశాడు. మేము ఊహించిన దానికంటే అధికంగా విరాళాలు సమకూరాయి. ఆ సొమ్ము క్రిస్మస్ సెలబ్రేషన్స్ జరపడానికి మాత్రమే కాక మాకు 4 నెలల వరకు ట్యూషన్ ఫీజుకి సరిపోయేంతగా మిగిలింది. దేవుడు నిజంగా నమ్మదగినవాడు. నేటి ధ్యానం: దేవుడు నా గురించి, నా అవసరాల గురించి నేను ఊహించిన దానికంటే ఎక్కువ శ్రద్ధ తీసుకుంటాడు. ప్రార్థన. ప్రేమగల దేవా, నీవు మా పట్ల చూపుతున్న ప్రేమ శ్రద్ధలకై కృతజ్ఞతలు. మా సవాళ్లను అధిగమించడానికి నీవు మాకు సహాయం చేస్తావని మేమెల్లప్పుడూ నీ మీద నమ్మకముంచుటకు మాకు సహాయం చేయము. ఆమేన్. ప్రార్థనాంశం: ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలు. తన అనుభవాన్ని ఈనాటి ధ్యానంగా మన కోసం వ్రాసి పంపినవారు నాన్సీ డూమా, జకార్తా, ఇండోనేషియా. మేడగది అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమేన్.